నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు. మనం కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఉద్యోగ సమస్యలను అధిగమించడం కోసం. అయినప్పటికీ ఎట్లా అండి, మాకు ఇట్లా ఉద్యోగానికి సంబంధించి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. అవి ఇంక్రిమెంట్ విషయంలో అవ్వచ్చు, శాలరీ హైక్ అవ్వట్లేదు, లేకపోతే ఉద్యోగంలో ఉన్న చోట కలీగ్స్ తో అవ్వచ్చు, లేకపోతే పై అధికారులతో కావచ్చు, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగంలో కూడా నిలకడ ఉండదు. నిలకడ 3 నెలలు ఒకసారి ఒక వద్ద, లేదా ఒక 10 నెలలు ఒక వద్ద. ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు తుమ్ముతో ఊడిపోయే ముక్కులే. వాటి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన, అంటే పెట్టుకోవచ్చు కానీ అదే దాని మీద డిపెండ్ అయితే డెఫినెట్ గా ఎప్పుడో అప్పుడు షాక్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ దెన్ ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది మురళి గారు? ఖచ్చితంగా అమ్మా, వాస్తవానికి ఉద్యోగము అనేటువంటి విషయానికి వృత్తికి కారకుడు శని భగవానుడు ఖచ్చితంగా కూడా. కనుక వీరి జాతకములో 10వ స్థానము ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉన్నా, లేదా 10వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి సూర్యునితో కలిసి ఉన్న, ఈ యొక్క సూర్యుడు ఎక్కడైనా నీచపడి ఉన్నా, ముందు ఖచ్చితంగా కూడా జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్. అటు పిమ్మటే ఎలాంటి రెమెడీస్ అయినా చేసుకోవాలి. కానీ అందరికీ ఎలాంటి వారికైనా కూడా రెమెడీస్ అనేటువంటివి వర్తించుతాయి. కానీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఉంటే మాత్రము అసలు ఏంది అనేటువంటి విషయం తెలిసిపోతుంది. సూర్య శనులు కలిసి ఉంటే డెఫినెట్ గా ఉద్యోగపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు మనకు ఇక్కడ తులాలో నీచబడేటువంటి పరిస్థితి ఉంటుంది. తన ఉనికి కోల్పోతాడు. మరి అదే స్థానంలో శని భగవానుడు ఉచ్చబొందుతాడు. మరి నీచబడ్డ సూర్యునితో ఈ యొక్క శని భగవానుడు కలిసి ఉన్నట్టయితే ఉద్యోగంలో తప్పకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగంలో వీరి అధికారులతో ఏమైనా మాట పడడం కానీ, లేదా వీరికి వారి బిహేవియర్ నచ్చకపోవడం కానీ, లేదా పై అధికారులు చీటికి మాటికి ఏమైనా మాటలన్నా, లేదా వీరిని ఎటైనా షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఎంత ఒదిగి ఉంటే, ఎంత తగ్గి ఉంటే ఖచ్చితంగా కూడా అంతటి రిజల్ట్ అనేటువంటిది 100%. ఎంత ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అయినప్పటికీ గ్రహస్థితి బాగోకపోతే ఇబ్బందులు ఫేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అవును, దాని గురించి అడుగుతున్నాం. అలాగే సమసప్తక స్థానాల్లో ఉంటే కూడా ఇబ్బందులు ఉంటాయండి? ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇక్కడ వీడికి చెప్పేది ఒకటే విషయము, జాబ్ రిలేటెడ్ అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా కూడా మాకు ఎదుగుదల లేదు అనేటువంటి వారిది వేరే ఆప్షన్. ఇక్కడ ఉద్యోగంలో మాకు స్థిరత్వం లేదు అనేటువంటి వారి కోసము, మరియు అసలు ఉద్యోగ ప్రయత్నాలలో ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం కానీ, లేదా అక్కడ దాకా వెళ్ళడం, ఇంకేవేవో ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాము, కొన్ని ఏళ్ళ నుండి చేస్తున్నాము అంటే వారికి సంబంధించింది కాదు ఇది రెమెడీ. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే అసలే జాబ్ దొరకడం లేదు అన్నా, లేదా అర్జెంటుగా జాబ్ దొరకాలి అనుకున్నా కూడా, అయితే ఖచ్చితంగా కూడా రెమెడీస్ చేసుకుంటే ఫలితం ఉంటుంది. మరి సమసప్తమ స్థానాలకు సంబంధించి ఏదున్నా కూడా జాతక పరిశోధన చూస్తేనే తెలుస్తుంది. అక్కడ ఇప్పుడు ఇది ఉంది అని చెప్పి మనము ఆ నిర్ధారణ చేసి చెప్పినా కూడా, వారికి ఆ స్థానంతో కాకుండా వేరే స్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పలేము. దృష్టి ఉన్నా కూడా వస్తుంది అక్కడ. దృష్టి శని భగవానుడికి లుక్స్ ఉంటాయి, ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి. కనుక మొత్తం మీద జాబ్ రిలేటెడ్, మరికొందరికి ఇష్టం లేకున్నా కూడా జాబ్ చేస్తుంటారు. ఇది ఎందుకంటే వారి వృత్తిని ఏదో కర్మ చేయాల్సి వస్తుందని కానీ, లేదా ఇంకేదో అని కానీ, అది చాలా దయనీయమైన పరిస్థితి అండి. ఎందుకంటే చేసే పని మనం ఇష్టంగా చేయాలి. నేను అనేది అది. ఎందుకంటే మీరు ఏదో ఇబ్బందిగా చేయకండి, మీకంటే బెటర్ ఇచ్చేవాళ్ళు కానీ, మీకంటే బెటర్ దెన్ ఉండేటువంటి వారు కూడా ఉంటారు, వచ్చి చేసుకుంటారు ఆ జాబ్. కానీ మీరు ఆ యొక్క వృత్తిలో ఉండి ప్రతి నెల కూడా ₹1 అంటే జీతం అనేటువంటిది తీసుకుంటూ దానికి గౌరవం అనేటువంటిది ఇవ్వకుండా ఉన్నట్టయితే, ఇప్పుడు యాజ్ ఏ ఒక మనిషిలాగా ట్రీట్ చేయండి. వినరా? ఇప్పుడు భగవంతుడు మనకు ఖచ్చితంగా కూడా
కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కూడా మన మనస్సు ప్యూర్గా ఉంటే కనబడతాడు అందరి లోపల. అదేవిధంగా మీ వృత్తినే మీరు భగవంతుని రూపకంగా భావన చేసుకొని చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. డెఫినెట్లీ వృత్తి ఖచ్చితంగా దైవమే, దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇష్టపడాలి, అప్పుడే ఎదుగుదల ఖచ్చితంగా. అయితే ఇవన్నీ చేస్తున్నామండి, అంతా ఉంది, అయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. ఇందాక నేను అన్నట్టుగా కొలీగ్స్ తో అవ్వచ్చు, పై అధికారులతో అవ్వచ్చు, రకరకాల ఇబ్బందులు, వీటిని ఎట్లా అధిగమించమని. వేరే మనకు సంబంధించినటువంటి మొన్న ఒక కుర్రవాడి జాతకం చూస్తే అందులో పాపం జాబ్ రిలేటెడ్ ఎప్పుడు వర్క్ అనేది ఉండడం లేదు తనకు. అయినా కూడా అంటే వారి రంగంలో వర్క్ లేదు, అక్కడ వారి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది వర్క్ అయిపోయింది. ఏదో చిన్న చిన్న వర్క్ ఉంటే ఎవరో ఇద్దరు ముగ్గురికి మామూలుగా టీమ్ లీడర్స్ కానీ వారికి మాత్రం ఇచ్చి చేయించుకునేటువంటి వర్క్, పెద్దగా వర్క్ లేదు. ఇక ఇందులో ఇక కాస్త ఇబ్బందులు రావడం, వారికి వేరే డైరెక్ట్గా కూడా వెళ్ళిపోమని చెప్పలేక పొమ్మని లేక పొగబెట్టేటువంటి పరిస్థితిలో భాగంగా ఇక వెళ్ళిపో అనేటువంటి పరిస్థితి అలాంటిది కూడా ఉంటుంది కొందరికి. అది ఏదైనా మీ జాతక చక్రంలో దశమాతు రన్ అవుతుందా లేదా, లేదా ఆ యొక్క దశమ స్థానానికి సంబంధించింది కానీ పంచమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతులు కానీ ఏమైనా ఇబ్బందులుగా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. ఓకే, వాటెవర్ అది ఏదైనా కావచ్చును. మీరు ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కానీ, జాబ్ కావాలి అని అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా కూడా మీ ఇంటిలో ఒక వెండి కుంకుమ భరణిలో తప్పకుండా కూడా మెరూన్ కలర్ కుంకుమను పూర్తిగా కూడా నిండుగా కూడా నింపి దానిని మీరు ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో మీకు ఎదురుగా అంటే ఒక మిర్రర్ పక్కన కానీ లేదా ఒక సెల్ఫ్లో కానీ ఎక్కడైనా దానిని మీరు చూస్తూ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కుంకుమను ఖచ్చితంగా కూడా తీసుకొని ధరించుకొని వెళ్ళాలి 100%. లేదు మాకు అలాంటి పరిస్థితి లేదు అంటే, అలాంటి పరిస్థితి అందరికీ ఉంటుంది, చేసుకోవాలి. ఇంకా లేదు అని ఇంకా వేరే విషయం చెప్పాలి అనుకుంటే దీనినే ఇదే విషయాన్ని వేరే రకంగా అంటే ఇదే కుంకుమ భరణను మనకు మీ యొక్క బీరువాలో లాకర్లో పెట్టండి, అక్కడైనా ఉంచండి. రోజు ఒకసారి ఆ యొక్క బీరువా లాకర్ ఓపెన్ చేసి దాన్ని చూస్తూ వెళ్ళిపోండి. ఎందుకంటే ఇప్పుడు కొన్ని అనకూడదు, కొన్ని సందర్భాలలో కొన్ని కంపెనీస్లలో బొట్టు పెట్టుకున్నా కూడా వాడిని ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి ఉంది. వాడు చూసేవాడిని మనం పట్టించుకుంటూ కూర్చుంటే ఎట్లా, చూసేవాడు ఎప్పుడు చూస్తాడు, ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతాయి, మరి ఏం చేస్తాం. కనుక కొన్ని రోజులు మీరు జాబ్ ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో ఈ విధంగా కుంకుమ ధారణ చేయండి. 12 బాదం పప్పులను తీసుకొని ఒక నలుపు రంగు వస్త్రంలో కట్టి దానిని ఎక్కడైనా చీకటి గదిలో కానీ చీకటిగా ఉండేటువంటి ప్లేస్ లో కానీ పెట్టండి. అలా అని చెప్పి తీసుకెళ్లి బీరువాలో పెట్టకండి. బీరువాలో కాకుండా ఎక్కడైనా మీకు స్టోర్ రూమ్ అంటే వంటగది పక్కన స్టోర్ రూమ్ కానీ అలాంటి ప్రదేశాలలో స్టోర్ రూమ్ అంటే ఎట్లా ఒక మామూలుగా ఒక బాక్స్ ఇనుముకు రిలేటెడ్ గా ఉండేటువంటి ఒక ఇనుప బాక్స్ దాన్ని పెట్టేసి మూలన పెట్టేసేయండి. జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండేటువంటి వారు కానీ జాబ్ రావాలి అని అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా కూడా 11 నుండి 12 రోజులలో ఎక్కడైనా కూడా జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా ఎక్కడైనా ఆవులు వెళ్ళేటువంటి ప్రదేశంలో కానీ లేదా ఆవులు ఉండేటువంటి ప్రదేశంలో కానీ ఆ ఆవులు నడిచినటువంటి ఆ యొక్క మట్టిని తీసి ఏదైనా బావిలో అయినా వేయండి లేదా పారే నీటిలో అయినా వేయండి. ఇంకా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా చేసుకుంటే జాబ్ రిలేటెడ్ డెఫినెట్ గా ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ అని అనుకోవచ్చు. వీటిని ఖచ్చితంగా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఉద్యోగ సంబంధిత ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. నమస్తే.